ఆభరణాలు వేసుకొని సొసైటీలో తిరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే హైప్ క్రియేషన్ కోసమా? లేకపోతే బిజినెస్ స్ట్రాటజీనా? ఒక్క విషయం మీరు మంచి మాట మాట్లాడారు. నేను ఆభరణాలు ధరించి ఎవరి దగ్గర నేను బిజినెస్ చేయలే. నేను ఈ ల్యాండ్ పని చేస్తా, నేను ఆభరణాలు ధరించిన నన్ను నమ్ముర్రి, నేను ఈ పని చేస్తా అని చెప్పి నేను పైసలు ఎవరి దగ్గర నేను దొంగలించలే. ఎవరి దగ్గర ఫేక్ డాక్యుమెంట్ నేను క్రియేట్ చేయలే. ఒక బిల్డర్ లాగా మారి పైసలన్నీ తీసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి కట్టేయకుండా అలాంటి ఎలాంటిది కూడా నేను సమాజానికి నష్టం వచ్చేలాగా నేను ఏ పని కూడా నేను చేయలే. అర్థమవుతుందా? ఇది నా ఇష్టం. కొద్ది రోజులు ధరించాలనుకున్నా, ధరించి దాని తర్వాత లైట్ తీసుకుందాం అనుకున్నా. నా ప్రొఫెషన్ వేరు, రియల్ ఎస్టేట్ చేస్తా, ఫిలిం అండ్ సీరియల్స్లో యాక్ట్ చేస్తా. కానీ కొంతమంది నేను ఏదో చికెన్ షాప్ అని ఇంకా ఏదో అని చెప్పి ఎందుకు బాస్ మీకు తెలియనప్పుడు తెలుసుకొని మాట్లాడండి. సరే మీకు అంత పగ ఉందా, సరే రండి ఒకసారి వచ్చి ఒక చెంపదెబ్బ కొట్టేసి వెళ్ళిపోండి. ఎందుకు ఇలా చెప్పండి? ఇట్స్ నాట్ కరెక్ట్. మీ ఇంట్లో కూడా అన్న తమ్ముళ్ళు అక్క భార్య పిల్లలు వాళ్ళు ఇల్లు ఉంటారు. వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఫస్ట్ నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో, నీ తల్లిదండ్రులను నువ్వు చూసుకో. ఎందుకు వేరే వాళ్ళని ఫోకస్ చేస్తావు? ఫోకస్ చేయి, నీకు ఏమైనా అన్యాయం చేశానా? ఫోకస్ చేయి, నీ దగ్గర దెంగిపోయినా? ఫోకస్ చేయి, నీకు మోసం చేశానా? ఫాల్స్ ఎలిగేషన్స్ అమ్మ. అండ్ పూర్తిగా ఎంక్వైరీ అన్నీ అయిపోయిన తర్వాత అండ్ నాకు దీంట్లో నచ్చంది ఒకటి ఏంటంటే 32 ఐటమ్స్ నేను టేబుల్ మీద పెట్టానంట. అన్ని ఐటమ్స్ చెక్ చేశానంట. అరే నేను వేసుకున్న ఐటమ్సే అన్ని లేవురా పోయి, నేను అన్ని ఐటమ్సే వేసుకోలేదురా నాయన. ఒక చిన్న చైను, ఒక పెద్ద చైను, దాని కింద ఒక 2 ఉంగరం కళ్యాణం, బస్ ఇంతే.